హలో గైస్, వెల్కమ్ టు ప్రణయ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు కొత్త టెక్ వీడియోతో మీ ముందులైతే నేను వచ్చేసిన. ఈ రోజు వీడియో ఏంటంటారా గైస్, కొత్తగా లాంచ్ అయిన మారుతి డిజైర్ అన్నమాట. దాని గురించి మనం వీడియో తీస్తున్నాం. స్పెషాలిటీ ఏంటంటారా, విత్ 5 స్టార్ రేటింగ్ తోని, విత్ పానరామిక్ సన్ రూఫ్ తోని అయితే మనకు కార్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నేను వచ్చేసిన మారుతి సుజుకి అరేనా షోరూమ్ అన్నమాట. సో మనదే ఈ కార్ అయితే మనం ఈరోజు వీడియో తీయబోతున్నాం. సో వీడియోలో అయితే కలుద్దాం. హలో గైస్, వెల్కమ్ టు ప్రణయ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసినాం మారుతి సుజుకి షోరూమ్ అయితే వచ్చేసినాం. ఎందుకు వచ్చినామంటారా, సో మన కొత్తగా లాంచ్ అయిన డిజైర్ అన్నమాట. సో 5 స్టార్ రేటింగ్ తోనైతే మనకు మారుతి సుజుకి వాళ్ళు అయితే మన డిజైర్ కొత్త మోడల్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో డిజైర్ వాళ్ళు అయితే మనకు 5 స్టార్ రేటింగ్ తోనైతే మనకు డిజైర్ కార్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఈ రోజు మనం దీని గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఈ రోజు మనం అయితే ఫుల్ స్పెసిఫికేషన్ తోటి మన మారుతి డిజైర్ ఫుల్ స్పెసిఫికేషన్ అయితే ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో మనకి ఈరోజు కొత్త ఫీచర్స్ ఏం ప్రొవైడ్ చేసారు, పాత డిజైర్ కి ఈ డిజైర్ కి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి, సో ఇందులో ZXi VXi ఎన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్ అయితే మనకు లాంచ్ అయినాయి, సో సిఎన్జి కూడా ఉందో లేదో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో మనకు దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ప్రైస్ 6,79,000 నుంచి 10.14 lakhs వరకు అయితే మనకు ఆ డిజైర్ కార్ అయితే కంపెనీ నుంచి లాంచ్ చేయడం అయితే జరిగింది. ఫ్యూల్ టైప్ వచ్చేసి పెట్రోల్ అండ్ సిఎన్జి. సో పెట్రోల్ లో అయితే మనకు 3-4 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో అది కూడా మీకు చెప్తాను. దాని తర్వాత ట్రాన్స్మిషన్ వచ్చేసి మాన్యువల్, ఆటోమేటిక్, దెన్ ఏఎంటీ కూడా మనకు అవైలబుల్ ఉంది. సిఎన్జి వచ్చేసి 1197 cc అనమాట. సో మన కొత్తగా లాంచ్ అయిన డిజైర్ మైలేజ్ ఎంత అంటారా, సో ఫ్రెండ్స్ సిఎన్జికి అయితే ఒక టైప్ ఉంటుంది, పెట్రోల్ కి అయితే ఇంకో టైప్ ఉంటుంది. సో మాన్యువల్ కి ఒక టైప్ ఉంటుంది, ఆటోమేటిక్ కూడా ఇంకో టైప్ ఉంటుంది. సో మనకు మాన్యువల్ కి వచ్చేసి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ 24 to 25 per లీటర్ అనమాట. సో సిఎన్జికి వచ్చేసి 33 to 73 కిలోమీటర్ పర్ లీటర్ అనమాట. అంటే 32 to 73 అంటే 33.73 కిలోమీటర్స్ పర్ లీటర్ అనమాట. సో మనకు గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 163 mm అనమాట. సో మనకు కింద నుంచి పైన వరకు అయితే చాలానే మనకు వెడతి ఇచ్చేసింది అనమాట. మనము ఆ రోడ్ మీద కానీ ఎక్కడైనా వెళ్తుంటే కింద రాళ్ళు కానీ అవన్నీ తగలడం అయితే తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మన కంపెనీ నుంచి ఇది కూడా పెరగడం, హైట్ కూడా పెంచడం అయితే జరిగింది. సో దీని సిట్టింగ్ కెపాసిటీ అంటారా గైస్, సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి మనకు 5 members అయితే మనము ఈజీగా ఇందులో కూర్చోవచ్చు. మనకు మన డోర్స్ కానీ అవన్నీ చూసుకోవచ్చు. ఒక ప్రీమియం అంటే ప్లాస్టిక్ తోనైతే మనకు ఇవ్వడం జరిగింది. హార్డ్ ప్లాస్టిక్ అయితే ఉంది, సో సాఫ్ట్ అయితే లేదు, హార్డ్ ప్లాస్టిక్ ఇవ్వడం జరిగింది. సో మనకు ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి ఒకటి 37 లీటర్స్, ఇంకోటి ఏమో 57 లీటర్స్ కూడా మనకు అవైలబుల్ ఉంది. సో మన దగ్గర ఉన్నది అయితే ఇది 37 లీటర్స్ అనమాట. సో ఇప్పుడు దీని బూట్ స్పేస్ కూడా మనం ఒకసారి చూసుకుందాము. సో ఫ్రెండ్స్ మనకు పాత డిజైర్లు అయితే మనం మాన్యువల్ గా ఇట్లా అక్కడ బటన్ ప్రెస్ ఉంటుంది. సో ఆ బటన్ ప్రెస్ లేదా అక్కడికి వెళ్ళి అయితే మనం ఓపెన్ చేస్తుంటే మన వెనకాల డిక్కీని అయితే. సో ఇప్పుడు అట్లయితే ఫ్యూచర్స్ లేదు. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్ రిమోట్ తో అయితే మనము డిక్కీ అయితే ఓపెన్ చేయొచ్చు అనమాట. సో మీరు కూడా చూసుకోండి ఒకసారి. సో మీరు చూసుకోవచ్చు, డైరెక్ట్ అయితే మనము మన రిమోట్ తోనైతే మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈసారి మనకు పాత డిజైర్ కి ఈ డిజైర్ కి అయితే 2 లీటర్స్ అయితే పెంచడం జరిగింది. సో మనకు పాత డిజైర్ లో అయితే 380 లీటర్స్ అనమాట. పాత డిజైర్ అయితే 380 లీటర్స్ బూట్ స్పీడ్ ఇవ్వడం జరిగింది. సో ఈసారి అయితే మనకు 2 లీటర్స్ అయితే పెంచడం జరిగింది. సో 2 లీటర్స్ అంటే మనం బెనిఫిట్ లోనే ఉన్నాం కదా, 382 లీటర్స్ అనమాట ఈసారి. సో మనకు వచ్చేసి ఇక్కడ అలోవీల్ మీరు యాజ్ ఇట్ ఈస్ చూసుకోవచ్చు, ప్రతి వెహికల్ లో ఉన్నట్టే మనకి ఇక్కడ ఉంటది. సో దీంట్లో అయితే మనకు డైమండ్ అలోవీల్ కట్ అయితే ఉండదు. సో ఇది నార్మల్ గానే నార్మల్ అలోవీలే ఉంటది. సో మన కార్ సైజ్ అంటారా గైస్, 3995 mm అయితే మనకు ఉంటది. వెడ్త్ ఏమో 173 mm అనమాట గైస్, వెడ్త్ వచ్చేసి. సో హైట్ అంటారా, మనకు హైట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ 1525 అనమాట గైస్. 1525 వచ్చేసి మనకు హైట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఆ కింద నుంచి ఇక్కడైతే మీకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే నేను చెప్పేసిన కదా, 163 అరౌండ్ ఎంతనో చెప్పినా కదా మీకు ఈసారి. సో అంతే మనకింది. సో మన టైర్ నంబర్ అయితే 185 to 65 R15 అయితే ఇవ్వడం జరిగింది, విత్ డైమండ్ అలోవీల్ కటింగ్ అనమాట. సో ప్రతి పాత మోడల్ డీజల్ అయితే మనకు 5 స్టార్ రేటింగ్ అయితే లేదు. సో ఈసారి మనకు 2024 లో అయితే మనకు మారుతి సుజుకి వాళ్ళు ఆ జపనీస్ కంపెనీ వాళ్ళైతే మనకు మంచిగా 5 స్టార్ రేటింగ్ తోనైతే మనకు డిజైర్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. సో ఇదే నేను అనుకుంది ఫస్ట్. దీని మెయిన్ స్పెషాలిటీ అయితే 5 స్టార్ రేటింగ్ తో వస్తుంది. దీని పవర్ అప్ అంటారా, 80 bhp టు
5700 RPM అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంజన్ సౌండ్ కూడా ఒక రేంజ్ ఉంటుంది అనమాట. సో మనకు ఇంజన్ సైజ్ వచ్చేసి 1197 cc అనమాట. సో మనకు ఒక ఇంజన్ మాడ్యూల్ అయితే విత్ 3 సిలిండర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకు ఇంజన్ మాడ్యూల్ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. మనకు లోపల అయితే ఇలా ఉంటుంది, మొత్తం ఆల్ ఓవర్ ఇంటీరియర్ కానీ ఏమైనా కానీ. సో ఇంజన్ సేఫ్టీ గిఫ్టీ అంతా బాగుంటుంది. మనం ఫస్ట్ డిజైర్ కి అయితే మనము జర డోర్ అయితే క్రాక్ చేసి తీయాలన్నమాట. సో ఇప్పుడు అట్లా లేదు. సో ఇక్కడ మనకు బటన్ ఆప్షన్ అయితే ఉంది. సో బటన్ ఒత్తితే మనకు డోర్ అయితే లాక్ అయిపోతుంది, మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ లో అయితే మనము ఏదో అది బటన్ గిటన్ అంతా సెన్సార్ లేకుండే. సో ఇప్పుడైతే దీనికైతే బాగానే ఇచ్చారనమాట. మళ్ళీ ఒకసారి బటన్ ప్రెస్ చేస్తే కార్ అయితే లాక్ అయిపోతుంది, మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే డోర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది కూడా మనకు కొత్త ఫీచర్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి అయితే మనం మన కార్ని అయితే స్టార్ట్ చేసి చూద్దాం ఎలా స్టార్ట్ అవుతుందో. సౌండ్ కూడా ఒకసారి మీరు వినండి. చూసారు కదా ఫ్రెండ్స్, కార్ అయితే ఓన్లీ 1 ప్రెస్ లోనే మన కార్ అయితే ఆన్ అయిపోయింది. నాకైతే బాగా నచ్చింది. సో వితౌట్ ఎనీ సౌండ్ అయితే ఫటక్న ఆన్ అయిపోయింది కార్ అయితే. సో ఒకసారి మీకు లోపల నుంచి లోపల వ్యూ చూపిస్తా. ఓకే సో ఫ్రెండ్స్, మనం అయితే కార్ లోపలికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు మనం కార్ లోపల ఇంటీరియర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం కూర్చున్న సీట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు ఆ కార్ కి అయితే ఒక స్పెషల్లీ బట్ట అయితే బాగుంది. ఈ కార్ లెదర్ అంటారు దీనికి. సో ఆ లెదరే, ఇక్కడ లెదర్ ఉంది. సో లెదర్ అయితే ఒక ప్రీమియం క్వాలిటీతో అయితే మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనమాట ఇవన్నీ, మనకు బ్యాక్ పెయిన్ రాకుండా సరే అట్లా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి హ్యాండిల్ దగ్గర వచ్చేద్దాం గైస్. సో హ్యాండిల్ అంటారా, సో పవర్ స్టీరింగ్ హ్యాండిల్ అయితే మనకు ప్రొవైడ్ జరుగుతుంది. ఇక చూసుకోండి మీరు ఎంత స్మూత్ గా తిప్పుతున్నా. జస్ట్ ఇగో నేను 2 ఫింగర్స్ తిప్పితే కూడా హ్యాండిల్ మొత్తం తిరిగేస్తుంది అనమాట రౌండ్ గా. సో ఈ లెవెల్ పవర్ స్టీరింగ్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. హ్యాండిల్ డిజైన్ కూడా గైస్ ఒక స్లిమ్ మెటాలిక్ హ్యాండిల్ అనమాట. సారీ. సో ఈసారి అయితే స్లిమ్ హ్యాండిల్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ డిజైన్ కూడా పాత డిజైన్ అయితే మనకు అవైలబుల్ లేదు. సో కొత్త డిజైన్ అయితే మనకు అవైలబుల్ ఉంది. ఇంకోటి ఏంటంటారా, ఎక్స్ట్రా వాయిస్ అసిస్టెంట్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. కాల్ లిఫ్టింగ్, నెక్స్ట్ కాల్ డిస్లైన్ అనమాట. సో వాల్యూమ్ అప్ డౌన్ అయితే మనకు ప్రతి డిజైన్ అయితే మనకు చూడడానికి దొరుకుతుంది. సో ఇంకోటి కొత్త ఆప్షన్ ఏమి ఇచ్చారంటే మనము స్పీడోమీటర్ కానీ అవన్నీ చూసుకోవచ్చు అనమాట దీంతో. యాజ్ ఇట్ ఈస్ మనకు అవన్నీ ఏమంటారు సైడ్ ఇండికేటర్స్ కానీ ఇవి అన్ని కానీ. సో ఇవన్నీ మనకైతే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకో ఫ్యూచర్ ఏందంటారా గైస్, మీరు ఈ డిస్ప్లే చూస్తున్నారు కదా. సో చూసుకోండి, మనకి డిజైర్ టాప్ ఎండ్ లో ఇంత పెద్ద డిస్ప్లే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మూవీ చూడడం కానీ, కాల్ లిఫ్టింగ్ కానీ, ఏమన్నా మనకు నచ్చిన వీడియోస్ కానీ మనం చూసుకోవచ్చు. సో ఇంకో స్పెషల్ థింగ్ ఏందంటారా గైస్, మనకు ఓవరాల్ కార్ లో 360 వ్యూ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో మీకైతే ఒకసారి చూపిస్తా. సో ఇక్కడైతే దీన్ని ఆన్ బటన్ ఉందన్నమాట. సో మీరు డిస్ప్లే మీద చూడండి ఒకసారి. నేను ఒత్తి పట్టుకోగానే కెమెరా 360 వ్యూ డిజైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు మనకు కెమెరా 360 మన కార్ లుక్ అయితే మనకు 360 లో ఇవ్వడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు మనము ఎంత క్లియర్ కట్ గా మనకు వెనకాల ఎవరు నిలబడ్డారో, ఇక్కడ మీకు లెగ్స్ అనిపిస్తున్నాయి కదా, బ్యాక్ సైడ్ అయితే ఎవరు నిలబడ్డారో వాళ్ళదైతే మొత్తం మన కార్ ఓవరాల్ గా 360 వ్యూలో అయితే మనకు కనబడడం జరుగుతుంది. సో ఇది మనం చూసుకోవచ్చు. మన హ్యాండిల్ కానీ రొటేట్ చేస్తే కానీ కూడా అక్కడ టైర్లు అయితే తిరుగుతాయి తెలియదు. సో స్టాప్ అయినాక మనం ఒకసారి చూసుకుందాము. సో అవ్వడం లేదు గైస్. సో కానీ హ్యాండిల్ అయితే చాలా స్మూత్ గా ఉంది, నాకు నచ్చింది. హ్యాండిల్ అయితే చాలా స్మూత్ గా ఉంది గైస్. ఇదైతే నాకు స్పెషల్లీ నచ్చింది అనమాట. ఇంకో స్పెషల్ ఏంటంటే నాకు స్పేస్ కూడా చాలా ఉంది గైస్. చూసుకోవచ్చు, నేను లెగ్స్ అయితే ఇంత కంఫర్ట్ గా పెట్టుకుంటున్నా. లెగ్స్ అయితే చాలా కంఫర్ట్ గా, ఇంత కంఫర్ట్ గా అయితే నేను దర్జాగా కూర్చుంటున్నా కార్ లో అయితే. సో ఇంత మనకు బూట్ స్పేస్ ఉంది. సో ఇది కూడా మనకు డౌన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మనం చూసుకోవచ్చు. సో మంచిగా ఎప్పుడైనా మనం దూరం వెళ్తే గానీ మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు అనమాట కార్ లో అయితే. సో మనకు కార్ లో సీట్ వెనకాల వెళ్ళడం కానీ, సో ముందరికి వెళ్ళడం కానీ, సో ఆల్రెడీ నేను వెనకాల అయితే తీసుకున్నా. సో బ్యాక్ సైడ్ కూడా బాగానే వెళ్తుంది. సో మనకి గేర్ సిస్టమ్ అయితే చూసుకోవచ్చు. మనకు ఆ గేర్ అయితే 5 గేర్స్ ఎట్లా రివర్స్ ఆటోమేటిక్ అయితే కాదు, ఆటోమేటిక్ మోడల్ కూడా మనకి దీంట్లో అవైలబుల్ ఉంది. సో హ్యాజ్ ఇట్ ఈస్ ఫ్రెండ్స్, మనకు ఓవరాల్ కార్ లో అయితే మనకి 360 వ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ ఒక కెమెరా మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎస్ కిందనే. సో ఈసారి ఏం చేశారంటే ఎస్ సింబల్ ఉంది కదా, దీనికైతే కొంచెం పెంచేసారు అనమాట. సో ఈ 360 వ్యూ ద్వారా మనకి ఏంటంటే మనం మొత్తం మనం కార్ లోపలనే కూర్చొని ఆ 360 వ్యూ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. మీకు ఇంకో కెమెరాస్ కూడా నేను చూపిస్తాను రండి.
సో ఫ్రెండ్స్ ఇంకో డిజైన్ ఏమంటారా? సో ఇగో ఈ డిజైన్ అయితే మీరు చూస్తున్నారు కదా, ఒక రేంజ్ లో అయితే మనకు ఈ డిజైర్ కార్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ పాత డిజైర్ కార్లు అయితే మనకు ఇలాంటి డిజైన్ అయితే మనకు అవైలబుల్ లేకుండే. యాజ్ ఇట్ ఈస్ గా మనకు స్పేస్, మనం మన డాక్యుమెంట్స్ కానీ, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ మనం ఏమైనా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. స్పేస్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా స్పెషాలిటీ ఏందంటారా? సో ఓవరాల్ కార్లు అయితే మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ జరుగుతుంది గైస్. 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కంపెనీ తరఫు నుంచి. ఇంకోటి 5 స్టార్ రేటింగ్ కదా, సో ఆ రేంజ్ ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకు ఉంటది. 6 ఎయిర్ బ్యాగ్ వచ్చేసి బేస్ మోడల్ లో కూడా ఉంది, మనకు టాప్ ఎండ్ మోడల్ లో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ స్పేస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. యా, సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, నేనైతే బ్యాక్ సైడ్ అయితే వచ్చేసిన. సో బ్యాక్ సైడ్ అయితే ఒక స్పేస్ ఇట్లా ఏమంటారు, ఆ కాళ్ళ మీద కాలు వేసుకుని అయితే మనం కూసొచ్చు, అంత స్పేస్ అయితే మనకు ఆ కంపెనీ నుంచి మన డిజైర్ కార్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్ మనకు బూట్ స్పేస్ అంటున్నా, మనకి ఈ స్పేస్ అయితే చాలా సఫిషియెంట్ గా ఉంది. ఎందుకంటే పాత డిజైర్ అయితే మనకి ఇంత స్పేస్ లేకుండే. సో ఈసారి అయితే మంచిగా మనం దర్జాగా ఇట్లా కూర్చోవచ్చు అనమాట. సో ఆ రేంజ్ లో స్పేస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్ మనకి ఎప్పుడైతే పాత కార్లలో అయితే ఇక్కడ ఉంటుండే లైట్, ల్యాంప్ లైట్ కానీ, రీడింగ్ లైట్ కానీ ఇక్కడ ఉంటుండే. సో ఈసారి మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది గైస్. మీరు చూసుకోవచ్చు ఈ సైడ్ కూడా మనకు ఇక్కడ ప్రొవైడ్, ఇక్కడ కూడా సేమ్ మనకు లెఫ్ట్ సైడ్ కూడా అదే వ్యూ లో మనకు కనబడడం లైట్ అయితే ఉంటుంది. సో చూసుకోవచ్చు మీరు సేమ్ టు సేమ్. సో ఇక్కడ మనకు ఇంకోటి ఏందంటారా, చైల్డ్ స్పేస్ గైస్. సో మనకు యాజ్ ఇట్ ఈస్ గా 5 మెంబర్స్ కూర్చోవచ్చు అంటారు కార్లా, కాకపోతే ఈ మధ్యలో పెద్దోళ్ళు కాకుండా చిన్న పిల్లల్ని కూర్చోబెట్టండి అని కంపెనీ కూడా క్లెయిమ్ చేస్తుంది. సో ఎందుకంటే కంఫర్ట్ ఉన్నది కదా, సో అందుకనే. సో ఇంకోటి అంటారా ఫ్రెండ్స్, మనకు ఇది చూడండి మీరు, ఎంత మనకు స్వీట్ గా డిజైన్ లుక్ ఉంది. హ్యాండ్ ఫ్రీ అన్నమాట. మనం ఎప్పుడైనా మన చేయి కానీ ఇట్లా నొప్పి పెడుతుంటే సో ఇలా పెట్టుకొని ఇక్కడ కూల్ డ్రింక్ కానీ, ఇక్కడ ఏమో జ్యూస్ గీస్ కానీ, వాటర్ బాటిల్ కానీ పెట్టుకొని మంచిగా రెస్ట్ అయితే మనం తీసుకోవచ్చు. మనం ఏసీ గీసీ ఆన్ చేసుకొని మంచిగా ముందర డిస్ప్లేలో మూవీస్ గీవీస్ పెట్టుకొని మంచిగా సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని మంచిగా అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట వ్యూ ని. సో ఓవరాల్ గా గైస్ మనకు పాత కార్లలో ఎట్లుంటుండే అంటే, మనకు ఇలాంటి ఛార్జింగ్ స్పోర్ట్ వస్తే మనము నార్మల్ గా వాళ్ళకైతే ఛార్జింగ్ అడాప్టర్ అయితే కొనాలి కార్లలో. సో ఈసారి మనకు అలాంటి బాధ అయితే మనకు తప్పిపోయింది. ₹1000 అయితే మనకు ₹1500 అయితే మనకు సేవ్ అవుతుంది. ఎందుకంటారా? సో మీరు చూసుకోవచ్చు ఇక్కడైతే మనకు సి టైప్, అంటే మన ఐఫోన్ కేబుల్ ఉంటాయి కదా, C2 ఆ లైట్నింగ్ కేబుల్ C2C. సో మనం సి టైప్ కేబుల్ అయితే డైరెక్ట్ గా పెట్టొచ్చు అనమాట. ఇంకోటి వేరేది USB టైప్. సో USB టైప్ ఫోర్ట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. సో ఈసారి ఓవరాల్ గా మన కార్లో అయితే 2 టైప్స్ ఆఫ్ ఛార్జింగ్ ఫోర్ట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది బ్యాక్ సైడ్ లో. ఇంకోటి ఏమో రేర్ ఏసీ, అంటే బ్యాక్ సైడ్ ఏసీ మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాజ్ ఇట్ ఈస్ గా ఓవరాల్ గా మొత్తం ప్రతి ఒక్క పాత డిజైన్ లో కూడా మనకు బ్యాక్ సైడ్ అయితే ఏసీ ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఇది మన కంప్లీట్ లోపల్ వ్యూ అన్నమాట. సో ఇప్పుడు మనం బయట గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్ మనం ఓవరాల్ గా అయితే కార్ వ్యూ అయితే చూసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం దీంట్లో ఉన్న మోడల్స్, దీంట్లో ఎన్ని VXi, ZXi లాంటి చాలా మోడల్స్ ఉంటాయి. సో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ నేనైతే చూసుకుంటే చెప్తున్నా, ఎందుకంటే మనం ఇన్ని వేరియేషన్స్ గుర్తుపెట్టుకోవాలంటే మనతో కాదు. సో అందుకనే నేను ఒక PDF రెడీ చేసుకున్నా, దాని ద్వారా మీకు చెప్తున్నా. డిజైర్ LXi వచ్చేసి పెట్రోల్ 11997cc అనమాట, మాన్యువల్ 24.79 km/L అనమాట. సో ఇది వచ్చేసి మనకు LXi లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డిజైర్ VXi పెట్రోల్ 1197cc, మాన్యువల్ 24.79 km/L. సో యాజ్ ఇట్ ఈస్ దీంట్లో సేమ్ ఉంది గైస్. ఏంది VXi AMT లో కూడా మనకు ఆటోమేటిక్, కాకపోతే నేను చెప్పిన సేమే, దాంట్లో ఒకటి డిఫరెన్స్ ఏంటంటే ఆటోమేటిక్. నెక్స్ట్ ఇంది డిజైర్ VXi CNG లో మనకు ప్రొవైడ్ చేయడం ఏంటంటే CNG 1197cc, మాన్యువల్ 33.73 km/kg అనమాట. సో CNG ప్రకారంగా మనకు డిజైర్ ZXi లో ఫ్రెండ్స్, మనకు డిజైర్ ZXi లో వచ్చేసి పెట్రోల్ 1197cc, మాన్యువల్ సేమ్ 24.79 km/L అనమాట. సో డిజైర్ ZXi వచ్చేసి మనకు 1197cc, ఆటోమేటిక్ AMT 25.71 km/L అనమాట గైస్. సో దాని తర్వాత డిజైర్ ZXi CNG లో మనకు మాన్యువల్ 33.73 km/L. డిజైర్ ZXi ప్లస్ AMT ఆటోమేటిక్ గైస్, దాంట్లో మనకు వచ్చేసి పెట్రోల్ 1197cc ఆటోమేటిక్ అనమాట. ఇది వచ్చేసి మనకు 25.71 km/L,
దీని కాస్ట్ వచ్చేసి మనకు 6.5 నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ 11-12 వరకు మనకైతే మన డిజైర్ 2024 5-స్టార్ రేటింగ్ కార్ అయితే మనకు అవైలబుల్ ఉంది. అలా దీని ప్రైజెస్ ఏమేమి నడుస్తుంది, ఏ సిటీలో ఎట్లాంటి ప్రైజెస్ నడుస్తున్నాయి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబైలో వచ్చేసి 8.1 to 12.10 lakhs వరకు అయితే మనకు కార్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత బెంగళూరు వచ్చేసి 8.21 to 12.59. దాని తర్వాత ఢిల్లీ వచ్చేసి 7.77 to 11.91. దాని తర్వాత పూణే వచ్చేసి 8.1 12.10 lakhs అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నవీ ముంబై 8 lakhs to 12 lakhs వరకు మనకైతే వస్తుంది. దాని తర్వాత హైదరాబాద్ లో వచ్చేసి 8.20 to 12.58 lakhs అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అహ్మదాబాద్ 75 to 57 to 11,33,000 అనమాట మనకు అహ్మదాబాద్ లో. చెన్నైలో వచ్చేసి 8,06,000 to 12,55,000 వరకు అయితే మనకు ప్రొవైడ్ జరుగుతుంది. ఎట్ లాస్ట్ కోల్కతాలో అయితే మనకు 7.93 to 11.87 lakhs కి అయితే మనకు కార్ మనకైతే ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే మనకు అవైలబుల్ ఉంది గైస్. సో ఫ్రెండ్స్ ఇంకో చిన్న డీటెయిల్ నేను చెప్పడం మీకు వర్తబులే ఏందంటారా. సో నేను ఇక్కడ చదివి చెప్తాను, మీరు వినండి జస్ట్. ద యావరేజ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఆఫ్ ద మారుతి సుజుకి డిజైర్ స్టార్ట్స్ ఫ్రమ్ 6.79 lakhs ఫర్ ద పెట్రోల్ ఇంజన్ మాన్యువల్ ద టాప్ ఎండ్ మోడల్ డిజైర్ ZXi Plus AMT with petrol engine is priced at 10.14 lakhs. Yes guys, the average ex-showroom price is Maruti Suzuki Dzire starts from 8.74 lakhs from the CNG engine manual. The top end model Dzire ZXi CNG with CNG engine is priced at 9,84,000. Yes guys, 9,84,000 కి అయితే మనకు ఈ సిఎన్జి టైప్ లో అయితే మనకు అవైలబుల్ ఉంది. సో ఇంకోటి ఏంటంటారా, మనకు కార్లు అయితే మనకు 7 వేరియేషన్స్ అయితే మనకు ఉన్నాయి. ఇది రెడ్ కలర్ లో ఉంది కదా, మన కార్ టోటల్లీ 7 కలర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్లూ, గ్రీన్, రెడ్, బ్లాక్. సో అలాంటి కార్లు అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్, పెట్రోల్ కార్స్ ఏమో 7 ఉన్నాయి, సిఎన్జి ఏమో 2 ఉన్నాయి. సేస్ గైస్, 7 types ఆఫ్ పెట్రోల్ కార్స్ అండ్ 2 types ఆఫ్ సిఎన్జి. వేరియంట్స్ ఆఫ్ న్యూ మారుతి డిజైర్. మీకు డిజైర్ వేరియంట్ చెప్తా. డిజైర్ పెట్రోల్ ప్రైస్ ఇన్ ఇండియా రేంజ్ బిట్వీన్ 10.79 lakhs and 10.14 lakhs. డిజైర్ సిఎన్జి ప్రైస్ రేంజ్ బిట్వీన్ 8.74 lakhs and 9.84 lakhs. ఎస్ గైస్, డిజైర్ మాన్యువల్ ప్రైస్ వచ్చేసి మనకు 6.79 నుంచి 9.84 lakhs వరకు అయితే మనకు డిజైర్ మాన్యువల్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత డిజైర్ ఆటోమేటిక్, మీకు చెప్పాను కదా ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఏముండదు. సో ఆ డిజైర్ ఆటోమేటిక్ లో మనకు ప్రైస్ రేంజ్ వచ్చేసి 8.24 నుంచి 10.14 lakhs వరకు అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విత్ సన్ రూఫ్ అయితే మనం ఈ మోడల్ గురించి మాట్లాడుకుందాం. విత్ సన్ రూఫ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 9.69 lakhs అండ్ ఎండ్ వచ్చేసి 10.14 lakhs విత్ సన్ రూఫ్. సో ఫ్రెండ్స్, ఓవరాల్ గా మన కార్ లుక్ అయితే నేను చెప్తున్నా మీకు ఏందంటారా, వాల్యూ ఫర్ మనీ. మనకు డిజైన్ అంటే డిజైన్ ఉంది, కంఫర్ట్ ఉంది. సో మనకు లీటర్ కి 24, మళ్ళీ సిఎన్జిలో వచ్చేసి 33. సో ఈ రేంజ్ లో మనకు ఫ్యూల్ కూడా మైలేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్ నేను చెప్పడం ఏంటంటే న్యూ మారుతి డిజైర్ 2024 with 5-star rating. Yes guys, bye.